మీకు చాలా మందికి ఇది తెలుసు. అంటే పాత ఎంఎస్ఏ అంటే మండల సమాఖ్య అకౌంటెంట్ కావచ్చు, వివోఎల్ కావచ్చు. ఇక్కడ వివో అంటే రెండు యాడ్ చేశారు. ఇది ఆల్రెడీ గ్రూపుల్లో కూడా షేర్ చేశారు ఇది. అంటే ఒకవేళ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే వాళ్ళకి యూజర్ నేమ్ ఉంటుంది. యూజర్ నేమ్ ఉండేటప్పుడు వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే లోకల్స్ యాప్ను ఓపెన్ చేసేసి ఓపెన్ చేసేటప్పుడు మేరీ పేచాన్ ద్వారా లాగిన్ అయ్యేటప్పుడు ఆధార్లోకి వెళ్ళి ఆధార్ క్లిక్ చేసి ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత కన్సెంట్ తర్వాత ఈ రెండు బాక్సులు ఉంటాయి. అవి క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ అడుగుతుంది. ఆ యూజర్ నేమ్ ఎంటర్ చేసిస్తే మీకు ఇంకా డైరెక్ట్ గా అది సిఎల్ఎఫ్ బుక్ కీపర్ అన్నది ఓపెన్ అయిపోతుంది. కానీ చాలా మంది అంటే యూజర్ నేమ్ అంటే ఏదో అనుకొని కొంతమంది ఏదేదో ఆ, మరి అక్కడ టైప్ చేసేసారు. సో అటువంటి వారికి రాదు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రెండు పద్ధతులు ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ముందే అన్నిట్లో కూడా ఫార్వర్డ్ అయ్యాయి. ఈ రెండు కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈ 6 పాయింట్స్ కూడా ఆ, ఏదైతే ఆ, ఈ పద్ధతి ఉందో ఆ పద్ధతి అంతా కూడా మీకు షేర్ చేయబడింది. అంటే మీరే ప్యాచ్ చేసుకొని తర్వాత రోల్ రిక్వెస్ట్ అకౌంటెంట్ కి రోల్ రిక్వెస్ట్ బ్లాక్ క్యాడర్ ఐబీ పెట్టి తర్వాత వివరిస్తానండి. అక్కడ మామూలు చెప్తున్నాను. ఇక్కడ బ్లాక్ అడ్మిన్ లో అంటే admin.locals.in లో బ్లాక్ అడ్మిన్ లో బ్లాక్ క్యాడర్ ఐబీ అన్నది అప్రూవల్ చేయాలి అనేది మీకు తెలుసు. అంతవరకు చాలా మంది చేసేసారు. తర్వాత బుక్ కీపర్ అంటే సిఎల్ఎఫ్ బుక్ కీపర్ ఇక్కడ మనకి ఏంటంటే అకౌంటెంట్ అంటున్నాం కాబట్టి సిఎల్ఎఫ్ బుక్ కీపర్ ఏం చేయాలంటే క్యాడర్ ప్రొఫైల్ అన్నది మొబైల్ యాప్ లో చేయాలి. మనకి ఇక్కడ కొత్తగా అంటున్నాం కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఎవరికైతే ఓపెన్ అవ్వలేదో వాళ్ళకి కూడా ఇదే పద్ధతి చేయండి. ఎందుకంటే చాలా మంది యూజర్ నేమ్స్ వేయలేదు. సో వాళ్ళకి కంపల్సరీ మీకు క్యాడర్ ప్రొఫైల్ అడుగుతుంది కంప్లీట్ చేయమని. సో మొబైల్ యాప్ లో క్యాడర్ ప్రొఫైల్ అన్నది అప్డేట్ చేసేసిన తర్వాత cadre.locos.in లోకి వెళ్ళి బ్లాక్ మేనేజర్ ఐబి ఏం చేయాలంటే సబ్ రోల్ సిఎల్ఎఫ్ బుక్ కీపర్ అని చెప్పి సబ్ రోల్ యాడ్ చేయాలి. సో మ్యూట్ లో పెట్టండి అందరూ. తర్వాత బ్లాక్ అడ్మిన్ అంటే prod.locos.in లో అంటే మనం locos.in లోకి వెళ్ళి లైవ్ లోకి వెళ్ళినప్పుడు prod.locos.in సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏం చేయాలంటే బ్లాక్ అడ్మిన్ అన్నది సిబిఓ మ్యాపింగ్ అన్నది చేయాలి. ఆ మండల సమాఖ్య అన్నది మ్యాపింగ్ అన్నది చేయాలి. ఇవి ఈ రెండు పద్ధతులు మీకు చాలా మంది తెలుసు. కానీ అంటే సగం మంది ఏం చేశారంటే అక్కడ బ్లాక్ క్యాడర్ ఐబీకి వచ్చేసి ఉండిపోయారు. అంటే చాలా నేను అబ్జర్వ్ చేసిన చూస్తే అకౌంటెంట్ కి ఏమో బ్లాక్ మేనేజర్ ఐబీ ఇచ్చారు. అలాగే ఏపీఎంలకేమో బ్లాక్ క్యాడర్ ఐబీ ఇచ్చినవి కూడా చాలా ఉన్నాయి. సో దయచేసి అవి ఏమైనా ఉంటే మీరు అవి ఏది బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ లాగిన్ లో రిమూవ్ చేసుకొని క్లియర్ గా అవి పెట్టుకోండి. ఎవరికి ఏ రిక్వెస్ట్ అంటే ఆ రిక్వెస్ట్ అంటే మనకి మెయిన్ బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ కి అంటే మండల సమాఖ్య ఏపీఎం గారికి కావాల్సింది బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి కావాలి. అది ఎలాగో మీకు డిపిఎం హెచ్ఆర్ గారు అది అప్రూవల్ చేస్తారు. తర్వాత దాని ద్వారానే బ్లాక్ మేనేజర్ ఐబి మీరు దాంతో అంటే మీకు మీరే అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఆ బ్లాక్ మేనేజర్ ఐబి అన్నది అప్రూవల్ ఇచ్చుకుంటారు. తర్వాత ఈ ఎవరైతే అకౌంటెంట్లు ఉంటున్నారో వాళ్ళు బ్లాక్ క్యాడర్ ఐబి అన్నది వాళ్ళు రోల్ రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరు ఏపీఎం గారు అన్నది అప్రూవల్ ఇవ్వచ్చండి. సో ఇది ఎలా అన్నది కొద్దిగా స్పీడ్ గా చెప్తాను. అంటే ఆల్రెడీ చేశారు ఇవన్నీ. ఇక్కడ చూస్తే మీరు ఇది తెలుసు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే లోకోస్ లో రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి ఇవన్నీ తెలుసు. ఫస్ట్ admin.locos.in లోకి వెళ్తే మనకి స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్ లో పైన అంటే ఐడి అది యూజర్ నేమ్ అడుగుతుంది, తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. దీంట్లో కాకుండా మేరీ ప్యాచ్ అని ఫస్ట్ చేసినప్పుడైతే కిందకి వెళ్ళి కింద ఉంది చూడండి మేరీ ప్యాచాన్. సో మేరీ ప్యాచాన్కి వెళ్తారు. మేరీ ప్యాచాన్కి వెళ్ళిన తర్వాత ఆ అక్కడ చూడండి అదర్స్ ఇవన్నీ చేసేసారు. జస్ట్ అందుకని స్పీడ్ చెప్తున్నాం. అదర్స్ ముందుగా అంటే ఆల్రెడీ చేస్తుంటే మొబైల్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు. అదర్స్ అని చెప్పేసి సెలెక్ట్ ఐడి ఆధార్ అని కొట్టి ఆధార్ నెంబర్ ఇచ్చి తర్వాత పిన్లెస్ ఆథెంటికేషన్ ఐ కన్సెంట్ ఇస్తారు. సో ఇది కూడా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే సైన్ ఇన్ కొడతారు. సైన్ ఇన్ కొట్టిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ అవుతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు అక్కడ ఆధార్ మీ ఐడీస్ అన్ని పైన కనిపిస్తాయి, ఇష్యూ డాక్యుమెంట్స్ అన్నది. సో అక్కడ ఆధార్ టిక్ చేస్తారు. రైట్ సైడ్ ఉంటుంది చూడండి. టిక్ చేసిన తర్వాత కిందన రైట్ సైడ్ క్లిక్ ఆన్ ఎలో చేస్తారు. చేసేసిన తర్వాత మీకు మీ మెయిల్ ఐడి అడుగుతుంది. అలాగే మీ డిజిగ్నేషన్ అడుగుతుంది. మెయిల్ ఐడి డిజిగ్నేషన్ ఐడి అడిగిన తర్వాత మీకు పాత దాంట్లో ఏంటంటే మీ యూజర్ నేమ్ అని అడిగేది.
ఆ యూజర్ నేమ్ ఇచ్చేస్తే మీకు ఏమైపోతుందంటే డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఏది మీ సిఎల్ఎఫ్ బుక్ కీపర్ అని చెప్పేసి. సో అలా చాలా మంది చేయలేదు. సో దానికి నెక్స్ట్ ఏం చేయాలంటే, దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు మీ మెయిల్ ఐడి ఓపెన్ చేసుకుంటారు. ఈ కీక్ లోక్ నుంచి మీకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ఓపెన్ చేసుకుని లింక్ అన్నది వెరిఫికేషన్ జస్ట్ చేసుకోండి. తర్వాత ఆ, మీరు ఇక్కడ చూస్తే అకౌంటెంట్ మెయిన్ చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు మొబైల్లో లోకోస్ యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆ, మీ లాగిన్ తో ఇది లాగిన్ అవ్వండి మీ లాగిన్ క్రెడెన్షియల్స్ తో. లాగిన్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మీకు క్యాడర్ ఒకటి, రిక్వెస్ట్ రోల్ ఒకటి ఉంటుంది. ఆ క్యాడర్ రిక్వెస్ట్ రోల్ ఉంటుంది. రిక్వెస్ట్ రోల్కి వెళ్తే అక్కడ బ్లాక్ క్యాడర్ ఐబి అన్నది మరి మీరు రోల్ రిక్వెస్ట్ చేయాలి. ఇక్కడ రోల్ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంతవరకు మీకు తెలుసండి, అందుకు స్పీడ్గా చెప్పా. తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ఆ సిస్టంలో admin.locals.inకి వెళ్ళిపోయి ఏపీఎం గారు లాగిన్ ఓపెన్ చేసేసి మీకు ఎవరైతే బ్లాక్ క్యాడర్ ఐబీ అంటే అకౌంటెంట్ గారు ఎవరైతే ఉన్నారో బ్లాక్ క్యాడర్ ఐబీ అని ఎవరైతే రోల్ రిక్వెస్ట్ చేసుకున్నారో అది మీరు అప్రూవల్ చేసుకోండి. అక్కడ ఈ స్క్రీన్ లో టోటల్ అప్రూవల్ ఆ రైట్ సైడ్ మీకు 3 చుక్కలు ఉన్నాయి కదా, ఆ 3 కూడా అక్కడ మీరు అప్రూవల్ చేసుకుంటే బ్లాక్ క్యాడర్ ఐబీ అన్నది మీకు అప్రూవల్ అయిపోతుంది. అప్రూవల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఆ మీరు మళ్ళీ మొబైల్ యాప్ లోకి వెళ్తారు. మొబైల్ యాప్ లోకి వెళ్ళి ఏం చేస్తారంటే మళ్ళీ లాగిన్ అయిన తర్వాత క్లిక్ ఆన్ క్యాడర్. క్యాడర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏం అడుగుతుందంటే కంప్లీట్ యువర్ ప్రొఫైల్ నౌ అని చెప్పేసి వస్తుంది. కంప్లీట్ ప్రొఫైల్ కంప్లీట్ యువర్ ప్రొఫైల్ నవ్ అని అంటది. సో ఆ కంప్లీట్ ప్రొఫైల్ నవ్ అని దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసేసి మీ మొత్తం ప్రొఫైల్ అంతా ఇస్తారు. దీంట్లో ఇవ్వాల్సింది ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే పర్సనల్ డీటెయిల్స్ అంటే నేమ్, తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఫుల్ నేమ్ అన్నది చూడండి, ఇక్కడ ఆల్రెడీ పాతది ఏదైతే ఉంది ఇక్కడ వచ్చేస్తే ప్రాబ్లం లేదు. అక్కడ మీకు క్లియర్ గా అది కూడా కనిపిస్తుంది. లేదనంటే నేమ్ అన్నది క్లియర్ గా చేయండి. లేదు అని అంటే ఏమవుతుందంటే అక్కడ మీకు అక్కడ నేమ్ కానీ ఫుల్ నేమ్ దగ్గర నేమ్ కనిపించలేదు అని అంటే ఏమవుతుందంటే అక్కడ మీకు ఏమవుతుంది, మీరు cadre.locals.inకి వెళ్ళేటప్పుడు మీ నేమ్ అన్నది కనిపించట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తున్నాయి. సో ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఏదో ఒకటి ఉండేటట్టు చూడండి. మళ్ళీ మీరు వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు కూడా అక్కడ చూడాలి అది. సో ఇక్కడ ఫుల్ నేమ్ తర్వాత నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అది కూడా టైప్ చేసుకొని జెండర్ ఇవన్నీ కూడా ఇస్తారు. తర్వాత అడ్రస్ ఇస్తారు. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే ఎక్స్పీరియన్స్ అంటే ఎన్నాళ్ళు చేశారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఈ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇవి కూడా అంటున్నావు అది ఇస్తారు. మనకు చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఇక్కడే. సార్ ఒక్కసారి షుగర్ ఇన్వాయిస్ సార్ మ్యూట్ పెట్టండి సార్, వెంకటరమణ సార్. దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ప్రొఫైల్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశాక సేవ్ చేశాక మీరు మరలా ఏం చేయాలంటే cadre.locals.in ఈ cadre.locals.in వెబ్సైట్ లో అంటే సిస్టమ్ లో cadre.locals.inకి వెళ్ళి తర్వాత బ్లాక్ మేనేజర్ ఐబి బ్లాక్ మేనేజర్ ఐబి తో లాగిన్ అవుతారు. అంటే మీరు ఏపీఎం గారు తో లాగిన్ అయ్యేటప్పుడు మీకు బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ బ్లాక్ మేనేజర్ ఐబి అని కనిపిస్తుంది. సో రోల్ బ్లాక్ మేనేజర్ ఐబితో లాగిన్ అయ్యేటప్పుడు అక్కడ ప్రొఫైల్ పెండింగ్ అన్నది కనిపిస్తుంది. మీకు ప్రొఫైల్ రివ్యూ అని ఉంటది. అక్కడ ప్రొఫైల్ పెండింగ్ అని దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏమేమి ఉన్నాయన్నది కనిపిస్తాయండి. సో ఇక్కడ చూడండి మీకు లిస్ట్ కనిపిస్తుంది, ఎవరెవరు ఏం పెట్టారు ఏంటి అక్కడ చూడండి. అలా లిస్ట్ కనిపిస్తుంది పెట్టినవన్నీ కూడా. ఆ లిస్ట్ కనిపించిన తర్వాత మీకు ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే అంటే క్యాడర్ నేమ్ మీద ఉంటది. మీకు మొబైల్ ఎంటర్ చేసినప్పుడు అక్కడ నేమ్ ఏమైతే ఉందో ఆ నేమ్ ద్వారా ఇక్కడ అదే నేమ్ మీద క్లిక్ చేస్తారు. మీరు ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు కూడా ఏమవుతుందంటే మీకు చూడండి ఇక్కడ అన్నిటికీ కూడా అప్రూవ్డ్ అని ఉంది. మీరు ఏదైతే కొత్తగా ఎంటర్ చేశారో అక్కడ ఏముంటుందంటే న్యూ అని ఉంటుంది. న్యూ దాన్ని ఒకవేళ మాడిఫై చేసుకుని ఉంటే మాడిఫైడ్ అని ఉంటుంది. సో మీకు అవి డిఫరెంట్ డిఫరెంట్ చాలా పేజెస్ ఉండొచ్చు దాంట్లో అంటే ఒక 7, 8, 9 అంటే ఎంత మంది అయితే రిక్వెస్ట్ అది క్యాడర్ ప్రొఫైల్ పెట్టారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లోనే ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ పర్సన్ మీద అంటే ఇక్కడ క్యాడర్ ఆర్పి నేమ్ అని ఉంది కదా, సో ఆ పర్సన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు కిందన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది.
మీరు ఇన్ఫర్మేషన్ చూపించినప్పుడు ఏం చేయాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకొని ఆ రైట్ సైడ్ అప్రూవ్ అని ఉంటుంది, అప్రూవల్ చేయండి. అప్రూవల్ చేసిన తర్వాత అక్కడ నెక్స్ట్ అప్రూవ్ చేసిన తర్వాత ఏముంటుందంటే మీకు చూడండి అక్కడ క్యాడర్ సబ్ రోల్, అంటే మీకు బ్యాంక్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కనిపించిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ సబ్ రోల్ ఎంటర్ చేయాలంట. సో ఎంతమంది ఫోన్ చేస్తున్నారు అసలు. సార్ దయచేసి మ్యూట్ లో పెట్టండి. ఆ ఇక్కడ మీరు చూస్తే సబ్ రోల్, ఇక్కడ అకౌంటెంట్ కి ఏం చేయాలంటే రోల్ నేమ్ లో ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, తర్వాత సబ్ రోల్ అన్నది సిఎల్ఎఫ్ బుక్ కీపర్ గా పెట్టుకోవాలి. తర్వాత గ్రేడ్, అంటే వాళ్ళు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ బట్టి ఆ గ్రేడ్ అన్నది పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా మీరు చేసేటప్పుడు చాలా మంది అసైన్ సబ్ రోల్ అనేది క్లిక్ చేయట్లేదు. అసైన్ చేసిన తర్వాత మీరు పైన మళ్ళీ సేవ్ చేయాలి. చూడండి రైట్ సైడ్ సేవ్ కోడ్ ఉంది. సో ఇక్కడ అసైన్ సబ్ రోల్ అని కొడతారు, తర్వాత రైట్ సైడ్ సేవ్ అని కూడా క్లిక్ చేస్తారు. తర్వాత రిపోర్టింగ్ సిబిఓ డీటెయిల్స్ దాని కిందనే ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకదాని కింద ఒకటి ఉంటాయండి. క్యాడర్ డాట్ లోకోస్ డాట్ ఇన్ లో బ్లాక్ మేనేజర్ ఐబి అంటే ఏపీఎం గారి లాగిన్ లో ఇవన్నీ ఉంటాయి. సో రిపోర్టింగ్ సిబిఓ డీటెయిల్స్ లో అక్కడ రిపోర్టింగ్ టు అకౌంటెంట్ కాబట్టి సిఎల్ఎఫ్ కే రిపోర్టింగ్, సో సిఎల్ఎఫ్ మండల్ బ్లాక్ కి కాబట్టి సిఎల్ఎఫ్ ఇస్తారు. తర్వాత రిపోర్టింగ్ ఆర్గనైజేషన్, రిపోర్టింగ్ ఆర్గనైజేషన్ అంటే మీ మండల సమాఖ్య ఆ పేరే అక్కడ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తారు. తర్వాత వాళ్ళు జాయినింగ్ డేట్, ఏదైతే జాయినింగ్ డేట్ ఉందో ఆ జాయినింగ్ డేట్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ సేవ్ కొడతారు. సేవ్ కొట్టిన తర్వాత ఇదంతా సేవ్ చేసేసిన తర్వాత ముందు పైన అప్రూవల్ కొట్టారు, తర్వాత ఈ రోల్ అసైన్ చేసి సేవ్ కొట్టాలి, తర్వాత సిబిఓ డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత సేవ్ కొట్టాలి, తర్వాత మరలా పైకి వెళ్ళి అప్రూవ్ అని ఉంటుంది, అది కూడా మళ్ళీ అప్రూవల్ చేయాలండి. సో ఈ సిబిఓ మొత్తం డీటెయిల్స్ అన్ని చేసేసిన తర్వాత మళ్ళీ అప్రూవల్ కొట్టిన తర్వాత ఆ, మీకు అంతవరకు ఇది క్యాడర్ ప్రొఫైల్ చేసిన తర్వాత అంతా అప్రూవల్ చేస్తారు. తర్వాత మళ్ళా ఏం చేస్తారంటే మీరు నెక్స్ట్ ప్రాడ్ డాట్ లోకోస్కి వెళ్ళాలి. అంటే మీకు చాలా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ చెప్తున్నాను కదా, ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత దయచేసి మీరు లాగౌట్ చేసేసి మళ్ళీ మళ్ళీ లాగిన్ అవ్వండి అవి. సో ప్రాడ్ డాట్ లోకోస్ డాట్ ఇన్ అంటే ఏంటంటే మనీ లోకోస్ లేదు ఇప్పుడు. లోకోస్ వెబ్సైట్ ఓపెన్ చేసేసిన తర్వాత మరలా మీరు లైవ్కి వెళ్ళిన తర్వాత లైవ్ లో క్లిక్ చేస్తే ప్రాడ్ డాట్ లోకోస్ డాట్ ఇన్ వస్తుంది. సో మళ్ళీ దీన్ని మళ్ళీ బ్లాక్ అదే ఏపీఎం గారి లాగిన్ ఇస్తారు. రోల్ బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ లో రోల్కి వెళ్తారు. రోల్కి వెళ్ళిన తర్వాత మీకు చూస్తే లెఫ్ట్ సైడ్ ఏముంటుందంటే యూజర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. యూజర్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సిబిఓ మ్యాపింగ్ అని ఉంటుంది. యూజర్ మేనేజ్మెంట్కి వెళ్ళిన తర్వాత సిబిఓ మ్యాపింగ్ అని ఉంటుంది. సిబిఓ మ్యాపింగ్ క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ సిబిఓ బుక్ కీపర్ మ్యాపింగ్ అని వస్తుంది. అక్కడ వాళ్ళ యూజర్ ఐడి కానీ లేకపోతే మెయిల్ ఐడి కానీ ఇచ్చి మీరు క్లిక్ చేస్తే కింద డీటెయిల్స్ వస్తాయండి. వాళ్ళ డీటెయిల్స్ వచ్చిన దాని కింద ఏమవుతుందంటే ఆ సిబిఓ మ్యాపింగ్ అని ఉంటుంది. ఇక్కడ సిబిఓ మ్యాపింగ్. సో ఈ సిబిఓ మ్యాపింగ్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసేసిన తర్వాత చూడండి ఇక్కడ ఆ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సిబిఓ మ్యాపింగ్ అని క్లిక్ చేసిన తర్వాత అక్కడ బ్లాక్ అడుగుతుంది. వాళ్ళ బ్లాక్ ఏంటి, వాళ్ళ మండలం ఏదైతే ఉందో ఆ మండలాన్ని మీరు క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ ఆరెంజ్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ లో వాళ్ళ మండలం అన్నది కనిపిస్తుంది. దాన్ని చెక్ చేసుకొని టిక్ పెట్టుకొని ఆ రైట్ యారో ఉంది కదా, రైట్ యారో మీద క్లిక్ చేస్తారు. ఈ రైట్ యారో మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు రైట్ సైడ్కి వెళ్తుంది, అది లింక్డ్ సిఎల్ఎఫ్ మ్యాపింగ్ వెళ్ళిపోతుంది. లింక్డ్ సిఎల్ఎఫ్ దాంట్లోకి అదే రైట్ సైడ్ వెళ్తుంది. సో అది వెళ్ళిన తర్వాత మీకు కింద చూడండి ఇలా కనిపిస్తుంది అనమాట. ఏ మండలం అయితే ఆ మండలం ఉందో ఆ డీటెయిల్స్ అన్ని కనిపిస్తుంది. సో అది అయిపోయిన తర్వాత కింద సేవ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఆ సేవ్ ఆప్షన్ కొడితే మీకు ఆ సిబిఓ మ్యాపింగ్ అంటే మీ మండల సమాఖ్య అన్నది మ్యాపింగ్ అన్నది అయిపోతుంది. ఈ మ్యాపింగ్ అయిన తర్వాతనే మీకు ఎవరికైనా సిఎల్ఎఫ్ బుక్ కీపర్ అనే రోల్ తో మీకు నెక్స్ట్ మీరు లాగిన్ అయ్యేటప్పుడు అకౌంటెంట్లు కనిపిస్తుంది. చూడండి నెక్స్ట్ అంటే అది మళ్ళీ లాగౌట్ చేసి మీరు మళ్ళా సిఎల్ఎఫ్ బుక్ కీపర్ అంటే అకౌంటెంట్ లాగిన్ తో మీరు లాగిన్ అయితే ఇలా కనిపిస్తుంది అండి.
సిఎల్ఎఫ్ బుక్ కీపర్ అని చెప్పేసి. సో సిఎల్ఎఫ్ బుక్ క్లిక్ చేసుకొని మీరు తర్వాత అన్నది లో కాస్ట్ ట్రాన్సాక్షన్స్ అన్నది చేయొచ్చు. మీకు ఇక్కడ మీరు దయచేసి అందరూ గమనించాల్సింది ఏంటంటే అడ్మిన్ డాట్ లోకోస్ డాట్ ఇన్ ఒకటి ఉంది, క్యాడర్ డాట్ లోకోస్ డాట్ ఇన్ ఉంది, తర్వాత ప్రాడ్ డాట్ లోకోస్ డాట్ ఇన్. సో ఈ డిఫరెంట్ మీరు లాగిన్ అయ్యేటప్పుడు అంటే జస్ట్ మీరు లాగౌట్ అయ్యి లాగిన్ చేయండి, క్లియర్ గా దేనికి అది చేయండి. అంటే ఒక వెబ్సైట్ కి ఇంకొక వెబ్సైట్ చూస్తున్నారు, సో అలాంటప్పుడు కనిపించట్లేదు. తర్వాత రోల్స్ కూడా ఏదైతే రోల్ మెన్షన్ చేసామో ఆ రోల్లోనే మీరు ఒక్కసారి ఆ రోల్లోనే చూడండి, చెక్ చేసుకోండి. అంటే బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ అయితే బ్లాక్ అడ్మినిస్ట్రేటర్, బ్లాక్ మేనేజర్ ఐబీ అయితే బ్లాక్ మేనేజర్ ఐబీ, ఇలా ఏ రోల్ అయితే అది. తర్వాత అకౌంటెంట్ కి కూడా మీరు రోల్స్ ఇచ్చేటప్పుడు అదే బ్లాక్ క్యాడర్ ఐబీ ఇవ్వాలి. ఇవన్నీ క్లియర్ గా చూసుకోండి. తర్వాత అదే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సేల్ ఆఫ్ బుక్ కీపర్ మీద క్లిక్ చేసి మీ లోకోస్ ట్రాన్సాక్షన్స్ అన్నది చేసుకోవచ్చండి. ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా అంటే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా కొన్ని వస్తున్నాయి. ఇంకా ఆ, అవన్నీ ఇంకా మళ్ళా చూస్తాం. ఇంకొకటి ఏమంటే ఎవరికైనా డిపిఎం